అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో దూకుడుగా వెళ్తున్న హైడ్రా తీరు పొలిటికల్గా అగ్గిరాజేస్తోంది. ఒకవైపు బాధితుల్ని పరామర్శిస్తూ వారికి అండగా ఉంటామంటోంది బీఆర్ఎస్. మరోవైపు కూల్చివేతల పేరుతో హైడ్రామా నడుస్తోందని విమర్శలు చేస్తోంది బీజేపీ. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గంలో కూల్చివేతలుంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలతో హైడ్రా రూటు మారుస్తున్నట్టు కనిపిస్తోంది. వీకెండ్ కూల్చివేతలకు బదులు సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోచనలో హైడ్రా ఉన్నట్టు సమాచారం. అలాగే లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగనున్నట్టు తెలియవచ్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే కూల్చివేయరని, అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం హైడ్రా వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ తహసీల్దార్పై ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, భోగి హైడ్రా వ్యవహారాన్ని ఓవైపు అభినందిస్తూనే హైకోర్టు మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హైడ్రా ఏర్పాటు అన్నది కరెక్టే. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో అలాగే హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 2500 చెరువులు ఉన్నాయి. మరి చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ ను ఫిక్స్ చేయకుండా, అంటే చెరువుల పరివాహక ప్రాంతం ఎంత ఉంది అనేది ఫిక్స్ చేయకుండా ఏ రకంగా అవి ఎఫ్టీఎల్ ప్రాంతాలని మీరు గుర్తించారు? ఆ ఎఫ్టీఎల్ ప్రాంతాలను మీరు భావించి ఆ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి భవనాలను అవే ఎఫ్టీఎల్ లో ఉన్నాయని మీరు ఎలా గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారన్న దానిపైనే ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతుంది. ఒక వైపు అమీన్పూర్ ఘటనకు సంబంధించి అమీన్పూర్ తహసీల్దార్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలు తెలియకుండా, న్యాయస్థానాల తీర్పులు తెలియకుండా, న్యాయస్థానాల్లో కేసులు ఉన్నటువంటి వివరాలు తెలియకుండా ఒక ఎంఆర్ఓ వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రకమైన చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ఇంటికి పోవాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా అమీన్పూర్ తహసీల్దార్ కు చెప్పినటువంటి సందర్భం. ఇక అమీన్పూర్ తహసీల్దార్ విచారణ తర్వాత వర్చువల్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. రంగనాథ్ ను మొదటగా మీ లీగల్ స్టేటస్ ఏంటి, హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో లీగల్ స్టేటస్ ఏంటి అనేటువంటి విషయంతో మొదలు పెట్టారు న్యాయమూర్తి. లీగల్ స్టేటస్ కు సంబంధించినటువంటి వ్యవహారం మొదలు పెట్టిన వెంటనే అమీన్పూర్ వ్యవహారంలో ఆదివారం రోజున ఎలా కొలుస్తారు, దీనికి మీరు ఎలా సహకరించారనేటువంటి విషయానికి సంబంధించి కూడా హైకోర్టు చాలా సీరియస్ గానే ప్రశ్నించింది. అయితే అమీన్పూర్ ఘటన కాకుండా కావూరి హిల్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఆయన చెప్తున్న సందర్భంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినటువంటి న్యాయమూర్తి, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేయకూడదు, నేను అమీన్పూర్ ఘటనకు సంబంధించి మాత్రమే అడుగుతున్నాను, కావూరి హిల్స్ కు సంబంధించినటువంటి విచారణ అన్నది ప్రస్తుతం జరగట్లేదు అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పినటువంటి సందర్భం. ఏ రకంగా 48 గంటల్లోపు నోటీస్ ఇచ్చి 48 గంటల్లోపు వాటిని వెకేట్ చేయాలని చెప్పి 40 గంటల్లోపే ఎలా కూలుస్తారు, ఇది చట్ట విరుద్ధం కాదా అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చెప్పినటువంటి సందర్భం. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు, హైడ్రా పాలసీ అనేది ఏముంది, హైడ్రాకు కేవలం కూల్చివేతలు అన్నదే పాలసీయా, అదే పాలసీని పెట్టుకొని కూల్చివేయడం ద్వారా ఏం సాధిస్తారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా హైకోర్టు చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. అలాగే హైడ్రాకు ఒక పాలసీ లేదు, ఇది నా అభిప్రాయం కాదు జనాభిప్రాయం అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చెప్పినటువంటి సందర్భం. ఇంకా విచారణ జరుగుతోంది. అయితే హైడ్రా వ్యవహారంలో తాము అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అన్ని కూడా రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి చార్మినార్ ఎంఆర్ఓ, చార్మినార్ పరిధిలో ఉండేటువంటి ఎంఆర్ఓ చార్మినార్ కూల్చేస్తాము, చార్మినార్ కూల్చేందుకు నోటీసులు ఇచ్చాము, మీరు దానికి సంబంధించినటువంటి భద్రతను కానీ దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అని కానీ చేయండి అంటే మీరు వెళ్ళి ఆ పని చేస్తారా అని ప్రశ్నించినటువంటి సందర్భం. దానికి తీవ్రమైనటువంటి ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేస్తూనే ఉక్కిరి బెక్కిరి అటు అమీన్పూర్ తహసీల్దార్ను చేశారు. ప్రస్తుతం రంగనాథ్ను కూడా అదే రకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానాలు పట్ల, వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానాల పట్ల మాత్రం న్యాయమూర్తి సంతృప్తి చెందట్లేదు. మొదటి రోజే గతంలో ఒక కేసు విచారణ సందర్భంగా, ఒక నెల రోజుల క్రితం జరిగినటువంటి కేసు విచారణ సందర్భంగానే ఇదే న్యాయమూర్తి హైకోర్టులో హైడ్రాను ఒక హైడ్రామాగా వర్ణించినటువంటి సందర్భం. ప్రస్తుతం మరి నేరుగా
విచారణలో హాజరైనటువంటి హైడ్రా కమిషనర్ గాని, అమీన్పూర్ హాస్పిటల్ కూల్చివేత సందర్భంలో హాజరైన అమీన్పూర్ ఎంఆర్ఓ పైన కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మరి ఏ రకంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మొత్తంగా విచారణ అన్నది జరుగుతోంది. ఆదివారం అన్నది హైలైట్ అయింది. ఆదివారం నాడు ఏ రకంగా విధులు నిర్వహిస్తారు, ఏ రకంగా కూలుస్తారనేటువంటి విషయానికి సంబంధించి చాలా ప్రముఖంగా దీన్నే ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ న్యాయమూర్తి వస్తున్నారు. కాబట్టి మరి విచారణ ఇంకెంత సేపు జరుగుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి తీర్పు, మరి ఈ ఘటనకు సంబంధించినటువంటి తీర్పు మరి ఇప్పుడు ఇస్తారా, దీనిపైన ఈ సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేసి దీన్ని మరి వాయిదా వేస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. భోగి అయితే శర్మ, ప్రస్తుతం FTL పరిధిలో ఉన్నవి, అందులో నిర్మాణంలో ఉన్నవి మాత్రమే కూలుస్తామని చెప్పి రంగనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు కోర్టు వ్యాఖ్యలో మనం చూస్తే FTL ఫిక్స్ చేయకుండా ఎలా కూలుస్తారని కోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి? పైగా FTL ఎన్ని చెరువులకి FTL ఫిక్స్ చేశారని కూడా అడుగుతోంది. అంటే FTL ఫిక్స్ కాకుండానే ఇదంతా జరుగుతోంది అనుకోవచ్చా? భోగి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సుమారు 2500 చెరువులు ఉన్నాయి. చెప్పుకోదగ్గ పేరున్నటువంటి చెరువులు ఇవన్నీ కూడా. ఇవన్నిటికీ ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదన్నదే, FTL ఫిక్స్ చేయలేదన్నదే దానికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి విచారణలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి ఒక 5-man బెంచ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి విచారణ అన్నది పెండింగ్ లో ఉంది. మరి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అవి FTL పరివాహక ప్రాంతాలన్నవి ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఒక రికార్డ్ అన్నది లేదు. కేవలం శాటిలైట్ మ్యాప్ల ద్వారా ఈ చెరువు ఇంతవరకు ఉంది, ఇంతవరకు కబ్జా అయిందని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ FTL ఫిక్స్ చేయలేదు. FTL బౌండరీస్ అన్నది ఎక్కడ కూడా ఫిక్స్ చేయనటువంటి పరిస్థితి. FTL దాటిపోయి నిర్మాణాలు జరిగాయి. FTL ప్రాంతాలన్నింటినీ కూడా లేఅవుట్లు చేసి గతంలోనే 25 ఏళ్ల క్రితమే ఆ FTL ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయించినటువంటి సందర్భం. అదే ఆ ప్రాంతాల్లోనే అవే ప్లాట్లలోనే నిర్మాణాలు కూడా జరిగిపోయినటువంటి సందర్భం. మరి ఏ రకంగా లేఅవుట్లకు పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ అనుమతులు ఇచ్చాయి, ఆ కట్టుకున్నటువంటి వాటి ఇళ్లకు ఏ రకమైనటువంటి అనుమతులు ఇచ్చాయన్నది ప్రస్తుతం వివాదాస్పదమైనటువంటి అంశం. మరి అప్పుడు ఆ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ అనుమతులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కూల్చివేతలు చేయడం అంటే ఒక ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిన తీరు, ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరుపైనే అసహనం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. మరి FTL అన్నది ఫిక్స్ కాకుండా ఆ చెరువులు ఇంత పరివాహక ప్రాంతాల్లో ఆ చెరువులు ఉన్నాయని ఏ రకంగా నిర్ధారణకు వచ్చారు అన్నదే హైకోర్టు వేస్తున్నటువంటి ప్రశ్న. మరి FTL నిర్ధారణ కాకుండా మీరు ఏ రకంగా కూలుస్తారనేటువంటి అంశంపైనే తీవ్రంగా హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అటు నుంచి సరైనటువంటి సమాధానం లేదు కాబట్టి మరి విచారణ అన్నది కొనసాగుతుంది. ఇంకే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు రంగనాథ్ కూడా. ప్రస్తుతం హైకోర్టు వేసిన ప్రశ్నలకు వివరణ ఇచ్చుకునే అవకాశం రంగనాథ్కి ఇప్పటిదాకా వచ్చిందా? విచారణ ఏ స్టేజ్ లో ఉంది? అమీన్పూర్ ఘటనకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతుందనే అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తి చెప్తూ వచ్చారు. ఆయన మరి దుర్గం చెరువు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి చెప్తున్న సందర్భంలో ఇది మీరు ప్రశ్నను జంప్ చేయకూడదు, నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే మీరు సమాధానం చెప్పాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. అసలే హైడ్రాకు ఏం పాలసీ ఉంది, దాని గవర్నింగ్ బాడీ ఏంటి, ఆ పాలసీ విధానం ఏంటి, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ లేకుండా కేవలం కూల్చివేతలకే హైడ్రా పరిమితం అయిపోయిందనేటువంటి ఒక భావన, ఇది హైకోర్టుది కాదు ప్రజల అభిప్రాయం అనేటువంటి అంశాన్ని న్యాయమూర్తి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి రంగనాథ్ ఇచ్చేటువంటి వివరణ ఒక రకంగా ఉంటుంది, ఈయన న్యాయమూర్తి అడుగుతున్నటువంటి ప్రశ్న మరొక రకంగా ఉంటుంది. కాబట్టి మరి చూడాలి. మరి చివరికి ఇప్పటి వరకు అయితే కాంట్రడిక్షన్ అన్నది ఇద్దరి మధ్య, అటు హైకోర్టుకు రంగనాథ్కు మధ్య నడుస్తోంది. ఒకరి ప్రశ్నకు ఆ సమాధానానికి పొంతన అన్నది లేదు. కాబట్టి మరి మున్ముందు ఇంకా ఎంతసేపు ఈ విచారణ జరుగుతుంది, విచారణలో ఏ అంశాలు వస్తాయి, మరి రంగనాథ్ ఇచ్చేటువంటి వివరణకు న్యాయమూర్తి సంతృప్తి చెందుతాడా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది.